గత 15 సంవత్సరాలుగా శ్రీలక్ష్మి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను నడుపుతున్నటువంటి శ్రీలక్ష్మి గారు విచ్చేసి ఉన్నారు. సంతానలేమి అనేటువంటిది అసలు ఏ విధంగా ఉంటుంది, దానికి గల కారణాలేంటి, దానికి తీసుకోవాల్సినటువంటి చికిత్సా విధానాలేంటి, అన్నిటిని కూడా మనం శ్రీలక్ష్మి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, అసలు సంతానలేమి అంటే ఏంటి? సంతానలేమి అంటే యాక్చువల్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక కపుల్ 1 year వరకు ఏ సంతానం అంటే కాకుండా కాంట్రాసెప్టివ్ మెజర్స్ అంటే పిల్లలు కాకుండా ఎటువంటి పద్ధతులు పాటించకుండా 1 సంవత్సరం వరకు కలిసి ఉండి అప్పుడు కూడా పిల్లలు కాలేదనుకోండి, అలాంటి వాళ్ళని సంతానలేమి అంటే ఇన్ఫర్టైల్ కపుల్ అని డిసైడ్ చేస్తాం అనమాట. అంటే 1 year వాళ్ళు కాంట్రాసెప్టివ్ మెజర్స్ అంటే కాండమ్స్ కానీ, కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ, కాపర్ టీస్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా 1 year వరకు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అలాంటి వాళ్ళని సంతానలేమి ఉన్న కపుల్గా డిసైడ్ చేస్తాము. వీళ్ళకి ఏంటంటే మనము ఎప్పుడైనా కూడా మనం అంటే సమాజంలో ఏమనుకుంటామంటే పిల్లలు కావటానికి ఆడవాళ్ళే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అని అనుకుంటాము. కానీ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ రావడానికి మగవారు ఎంత కారణం, ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత కారణమో ఆడవాళ్ళు కూడా అంతే ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు పిల్లలు కావట్లేదు అని అంటే దాంట్లో 40% మగవాళ్ళది ప్రాబ్లం ఉంటుంది, 40% ఆడవాళ్ళది ఉంటుంది. ఒక 15 to 20% ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవారిలోనూ ఆడవారిలోనూ ఏ ప్రాబ్లం ఉండదు, అంటే భార్యలోనూ భర్తలోనూ ఏ ప్రాబ్లం ఉండదు, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. వీళ్ళకి ఏంటంటే కొన్ని మెథడ్స్ ద్వారా వీళ్ళు ఎవరు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఆడవారు ఎంత ముఖ్యమో మగవాళ్ళు అంతే ఇంపార్టెంట్. సో వీరికి మనం ఎప్పుడైనా కూడా పిల్లలు లేరు అని ఎవరైనా నా దగ్గరికి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫస్ట్ నేను వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అవుతోంది, ఇంతకుముందు ఏమైనా అబార్షన్స్ హిస్టరీస్ ఉన్నాయా, నెల వీరికి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేవా, ఇవన్నీ ఫస్ట్ చెక్ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా వీళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే వీళ్ళ కుటుంబంలో ఇతరత్ర ఇంకెవరికైనా ఇట్లా పిల్లలు లేకుండా ఉన్నారా, ఇలాంటి హిస్టరీ అంతా తీసుకుంటూ ఉంటాము. తీసుకున్న తర్వాత వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము ఫస్ట్ హస్బెండ్కి టెస్ట్ చేస్తామండి. హస్బెండ్కి చేసే టెస్ట్ని సెమెన్ అనాలిసిస్ అంటారు, అంటే వీర్య కణాల పరీక్ష. ఇప్పుడు మనం వైఫ్కి ఏంటంటే చాలా రకాల పరీక్షలు ఉంటాయి. సో ఇవి చాలా ఖర్చుతో కూడుకున్న టెస్ట్లు. సో ఫస్ట్ ఈజీగా మనం ఒక మగవాడిలో ఆయనకి సంతానం ఉత్పత్తి జరిగేంత కెపాసిటీ ఉందా లేదని తెలుసుకోవడానికి ఒక సింపుల్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాం. ఈ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే మనము ఎప్పుడైనా కూడా హస్బెండ్కి వచ్చినప్పుడు ఒక 2 days abstinence తీసుకొని రమ్మంటాం అనమాట. 2 days abstinence, 2 days కలవకుండా వచ్చి వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసి సెమెన్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సెమెన్ టెస్ట్ తీసుకునేటప్పుడు చాలామంది మగవాళ్ళు హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ చూసేసరికి సెమెన్ కలెక్ట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు మనము వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వచ్చు, ఏంటంటే ఇంటి నుంచి అయినా సెమెన్ కలెక్ట్ చేసుకొని రావచ్చు. సో ఇది ఇంటి నుంచి కలెక్ట్ చేసుకొచ్చేటప్పుడు ఒక 1/2 hour అంటే 30 minutes లోపు మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇవ్వవలసి ఉంటుంది. సో ఇది తీసుకొచ్చిన తర్వాత మనం కరెక్ట్ పద్ధతిలో దాని సెమెన్ కౌంట్ ఎలా ఉంది, దానిలో మొటిలిటీ ఎలా ఉంది, వీళ్ళకి సంతానోత్పత్తి అయ్యే అవకాశం ఉందా లేదా, సెమెన్ కౌంట్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటాం. నార్మల్లీ సెమెన్ కౌంట్ అనేది 15 million ఉండాలండి, మొటిలిటీ అనేది 40% ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు హస్బెండ్ది ఏం ప్రాబ్లం లేదు అనేది డిసైడ్ చేసుకుంటాం. హస్బెండ్ది సెమెన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనం వైఫ్కి ఇన్వెస్టిగేట్ చేయటం మొదలు పెడతాం అనమాట. సో వైఫ్కి మనం బేసిక్గా ఈ హిస్టరీ అంతా తీసుకుంటాం కదా, వీళ్ళకి ఇంతకుముందు ఏమైనా అబార్షన్స్ ఉన్నాయా, ఎంతకాలం అవుతుంది పెళ్ళయ్యి, వీళ్ళు ఇంతకుముందు ఏమైనా కాంట్రాసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేశారా, వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది, వీళ్ళకి ఇంతకుముందు డయాబెటీస్ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ హిస్టరీ తీసుకున్న తర్వాత రెండోది మనము వాళ్ళకి వైటల్స్ చెక్ చేస్తాం అన్నమాట. అంటే తను ఏమైనా లావుగా ఉందా, ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేస్తాము. చేసిన తర్వాత బేసిక్గా ఫస్ట్ మనం చేసే ఇన్వెస్టిగేషన్స్ ఏమంటామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని చూస్తామన్నమాట. అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ఏంటంటే ఆమెకి ఫాలిక్యులర్ స్టడీ అనేది ఉంటుంది. అందులో ఏంటంటే గర్భసంచి బాగుందా, గర్భసంచిలో ఎండోమెట్రియం అనేది అంటే గర్భసంచిలో పొరలు అనేది కరెక్ట్గా డెవలప్ అవుతున్నాయా లేవా, ఎవ్రీ మంత్ ఎగ్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది ఈ ఫాలిక్యులర్ స్టడీ ద్వారా మనము చూసుకుంటూ ఉండొచ్చు. సో ఫాలిక్యులర్ స్టడీ అనేది ఏంటంటే స్కాన్లో ఈ అమ్మాయికి ఎగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం, ఎండోమెట్రియం బాగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఈ ఫాలిక్యులర్ స్టడీ కనుక నార్మల్గా ఉన్నట్టయితే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే
గర్భసంచి పక్కన కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి ట్యూబ్స్ ఉంటాయన్నమాట. వీటిని ఫలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఈ ఫలోపియన్ ట్యూబ్స్లోనే ఏమవుతుందంటే ఇప్పుడు అండం విడుదలైన తర్వాత ఈ ట్యూబ్లో ఈ వీర్య కణాలు, ఇప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు ఈ వీర్య కణాలు అనేది ఈ అండంతో కలిసి ఫలదీకరణ చెందుతూ ఉంటుంది. ఫలదీకరణ చెందిన తర్వాత ఎంబ్రియో అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫలోపియన్ ట్యూబ్లో ఈ అండము కరెక్ట్గా దారి ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి హెచ్ఎస్జి అనేది చేస్తాం. హెచ్ఎస్జి అంటే ఏంటంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్. దీంట్లో ఏమవుతుందంటే ఫలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా, ఏమైనా మూసుకుపోయి ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఒకవేళ హెచ్ఎస్జి కూడా నార్మల్ ఉందనుకోండి, మనం నెక్స్ట్ హార్మోన్స్ అనేది చేస్తూ ఉంటాం. థర్డ్ టెస్ట్ హార్మోన్ ఏంటంటే బాడీలో మనకు కావాల్సినంత హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము, వైఫ్స్ ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారు, చాలా అంటే ఈ జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోతున్నారు. ఈ లైఫ్ స్టైల్లో ఏమవుతోంది, దీనివల్ల బాగా లావ్ అవుతున్నారు. లావ్ అయ్యేసరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. సో ఈ హార్మోన్స్ ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ హార్మోన్స్ ఏమేమి ఉంటాయి అంటే FSH, LH, ప్రొలాక్టిన్, థైరాయిడ్ హార్మోన్స్. ఈ 4 హార్మోన్స్ చేసుకుంటే మనకు బేసిక్గా హార్మోన్స్లో ఏమైనా తేడా ఉందా తెలుస్తుంది. ఇదే కాకుండా యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది కూడా ఒకటి ఉంది. ఇది ఏంటంటే ఓవరీస్ ఎంత బాగా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఈ 5 హార్మోన్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ రిపోర్ట్స్ బట్టి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ సంతానం లేని వారికి ఏ విధమైనటువంటి చికిత్సా విధానం చేస్తారు మేడం మీరు? బేసిక్గా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ వాళ్ళ కపుల్ రాగానే ఐ ట్రై టు ఇన్వెస్టిగేట్ దెమ్. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మనము తెలుసుకోవాలి. ఇట్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో ద ప్రాబ్లం. సో మనం ఆ ప్రాబ్లం మనం ఇప్పుడు నేను అన్నట్టుగా వీళ్ళకి ఓవ్యులేషన్ హార్మోన్స్లో ప్రాబ్లం ఉందా, ఓవ్యులేషన్లో ప్రాబ్లం ఉందా, ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే హస్బెండ్ సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లం ఉందా అనే దాన్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్ కౌంట్స్ చాలా తక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మనం చెప్పాలి. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ కంప్లీట్గా స్టాప్ చేయాలి, లావుగా ఉంటే సన్నపడాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇలాంటివన్నీ చేయటం వల్ల కొంచెం స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి, అంటే మెడిటేషన్ చేయటం. ఇలాంటివన్నీ చేయటం ద్వారా ఏమవుతుందంటే 7+ మెడికేషన్ కూడా ఇస్తూ ఉంటాం కౌంట్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి. సో ఎంతో కొంత వాళ్ళు ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఆపేసేసి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే కొంత కౌంట్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కౌంట్స్ బట్టి కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి కౌంట్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకోండి, సో మనం వీళ్ళకి IUI అనే చికిత్స ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు. IUI అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్లీ మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అనుకుంటే వీళ్ళకి 50%, అరౌండ్ 45 to 50% మొటైల్ స్పర్మ్స్ ఉండాలి, కౌంట్ అనేది 15 మిలియన్స్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా. సో ఇంతకంటే తక్కువగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మిలియన్స్ కౌంట్ ఉంది, 20% 30% కౌంట్స్ మొటిలిటీ మాత్రమే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి మనం IUI అనే పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ IUI పద్ధతిలో ఏం చేస్తామంటే ఈ వీటిని యాక్టివ్ స్పర్మ్స్ని మనం సెపరేట్ చేస్తామన్నమాట కొన్ని ప్రొసీజర్స్ ద్వారా. స్విమ్ అప్ టెక్నిక్ అని, డెన్సిటీ గ్రేడియంట్ మెథడ్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ప్రొసీజర్లో మనం యాక్టివ్ స్పర్మ్స్ని సెపరేట్ చేసి దాన్ని డైరెక్ట్గా ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వైఫ్ గర్భసంచిలోకి మనము ఎంటర్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని IUI టెక్నిక్ అంటారు. దీంట్లో కొంచెం కౌంట్స్ మరీ బాగా తక్కువగా కాకుండా మంచి కౌంట్స్ లేని వాళ్ళకి, మధ్యస్థరంగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా చికిత్స చేసుకోవచ్చు. ఒకవేళ మరీ తక్కువగా కౌంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ 15 మిలియన్స్ ఉండాలి కదా, 1 మిలియన్ 2 మిలియన్స్ ఇలాగ బాగా తక్కువగా ఉన్నాయనుకోండి, ఇలాంటి వాళ్ళకి IUI ట్రీట్మెంట్ పనికిరాదు. ఎందుకంటే IUIలో ఎంతో కొంత మనకి కొంచెం ఎక్కువ కౌంట్ ఉండాలి. ఇంత తక్కువగా ఉన్న 1 మిలియన్ 2 మిలియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము ICSI అనే మెథడ్ ఉంటుంది. ICSI అంటే ఏంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వైఫ్కి మనము ఎగ్స్ ఎక్కువ రావటానికని ఇంజెక్షన్స్ పెడుతూ ఉంటాం, హార్మోన్ ఇంజెక్షన్స్. ఆ ఎగ్స్ ఎక్కువ వచ్చిన తర్వాత మనం వాటిని ఓవం పికప్ అనే టెక్నిక్ ద్వారా బయటకు తీస్తాము. తీసిన తర్వాత ఈ ఎగ్స్ని బయట ల్యాబ్లో ICSI అనే మెథడ్ ద్వారా ఫలదీకరణ చేస్తాము. అంటే ICSIలో ఏంటంటే ఎంత తక్కువ కౌంట్ ఉన్నా, ఈవెన్ మనకు ఒక 4-5 స్పర్మ్స్ దొరికినా కూడా మన ప్రెగ్నెన్సీ ఎంబ్రియో ఫామ్ అయ్యే టెక్నిక్ ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్పర్మ్స్ని మనం యూటిలైజ్ చేసుకొని ఎంబ్రియోస్ తయారు చేస్తామన్నమాట. ల్యాబ్లోనే ఎగ్ని డైరెక్ట్గా స్పర్మ్కి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దీన్ని ICSI మెథడ్ అంటారు. ఈ ఎంబ్రియోస్ తయారైన ఎంబ్రియోస్ 72 hours 96 hours తర్వాత తిరిగి గర్భసంచిలో ప్రవేశపెడతాం. సో ఇంతకుముందు కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఏదైతే ప్రెగ్నెన్సీ రావటం ఇంపాసిబుల్ అని చెప్పామో అలాంటి వాళ్ళకి ICSI మెథడ్ ద్వారా ఇప్పుడు ఎంతోమంది వేల మంది ఇప్పటివరకు కౌంట్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి ఈ ICSI మెథడ్ ద్వారా. ఇది కాకుండా
నెక్స్ట్ మనం ఇది మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం. నెక్స్ట్ వైఫ్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ ఉండట్లేదు. మనం ఫాలిక్యులర్ స్టడీ చేసాము, అండం అనేది సరిగ్గా ఉత్పత్తి అవ్వట్లేదు. దీనికి ఏ విధమైన కారణాలు ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓ ప్రాబ్లం అంటారు. పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్. అంటే ఈ అండాశయంలో చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆమెకి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవటం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, బ్లీడింగ్ డిస్టర్బెన్సెస్ ఉండటం, లావుగా ఉండటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం హార్మోన్ టెస్ట్ చేసుకొని అందులో ఎంత ప్రాబ్లం ఉందో చూసుకొని, ఒకవేళ థైరాయిడ్ కానీ అట్లాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకొని ఇప్పుడు ఎగ్ వచ్చే మెడిసిన్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ వచ్చే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి, అవి వాడుకుంటే అంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, క్లోమిఫిన్ కానీ హార్మోన్ కొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి ద్వారా మనము ఎగ్స్ వచ్చేటట్టుగా చేయొచ్చు. కొంతమందికి ఎలాంటి ప్రాబ్లం ఉంటుందంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారనమాట. ఇదేంటంటే చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఓవరీస్ డ్రై అయిపోతూ ఉంటాయి, అందులో ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఓవరీస్ వాళ్ళకి అంత బాగా పనిచేయవు, కాబట్టి వీళ్ళకి మనము డోనర్ ఎగ్ ద్వారా ఐవీఎఫ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే దాతల అండాలతోటి ఐవీఎఫ్ చేసుకోవాల్సి వస్తుంది. దాతల అండాలు అంటే వేరే వాళ్ళ అండాలు తీసుకొని ఆ అండంతో పాప తయారైన తర్వాత అంటే ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ల్యాబ్లో ఫర్టిలైజ్ చేసిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ తోటి ఈ ఎంబ్రియోని తిరిగి ఆమె యూట్రస్లోకి ప్రవేశపెట్టవచ్చు. ఇది ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్లో మనం డోనర్ ఎగ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేయవచ్చు అనమాట. ఇదే కాకుండా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్జీ చేసాము. హెచ్ఎస్జీలో మనకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టుగా వచ్చింది. ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. అంటే ఎందుకంటే ఈ ట్యూబ్లోనే మనకి అండము, వీర్యకణము ఫలదీకరణ చెందడం అనేది ట్యూబ్లోనే జరుగుతూ ఉంటుంది. సో ఇది ట్యూబ్లో మూసుకుపోయినప్పుడు ఈ అండమును వీర్యకణాలు ఫలదీకరణ జరగటం అనేది ప్రొసీజర్ జరగదు. కాబట్టి వీళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ మనం ఏమైనా క్లియర్ చేయగలమా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ ఎట్లా క్లియర్ చేయొచ్చు? లాప్రోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ ఉంటుందంటే ఈ ప్రొసీజర్లో మనము ఒకవేళ కార్నువాలో బ్లాక్ ఉందనుకోండి, కార్నువల్ క్యాన్యులేషన్ చేసుకొని ట్యూబ్ బ్లాక్ క్లియర్ చేయొచ్చు. కానీ ఒకవేళ ట్యూబ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి హైడ్రోసాల్పింగ్స్ అనేది డెవలప్ అయిందనుకోండి, ఈ విధమైన చికిత్స చేసిన తర్వాత కూడా ఆ ట్యూబ్స్ ఓపెన్ కాకపోవచ్చు. అంటే హెల్దీగా ఉన్న ట్యూబ్స్ మాత్రమే మనకి పనికి వస్తాయి, హెల్దీగా ఉన్న ట్యూబ్స్ మాత్రమే మనము ఓపెన్ చేసుకోవచ్చు ఈ లాప్రోస్కోపీలో. ఒకవేళ ట్యూబ్స్ కనుక ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయి హైడ్రోసాల్పింగ్స్ వచ్చి అవి పనికి రాకుండా ఉంటే ఇలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్తో మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేయొచ్చు. ఇంకా మూడో ప్రాబ్లం మనం అనుకున్నట్టుగా హార్మోన్స్లో ఏదైనా తేడా ఉందనుకోండి, హార్మోన్స్లో కూడా దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేయొచ్చు. ఈ వయసు మీరిన ఆడవారికి ఎలాంటి పద్ధతులు ఉంటాయి మేడం? ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఇంతకుముందు మనం సొసైటీలో మారుతున్న పరిస్థితులను బట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వయసు మీరిన ఆడవాళ్ళు అంటే 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పైబడిన లేడీస్ ప్రెగ్నెన్సీ కోసమని హాస్పిటల్కి వస్తున్నారండి. వీళ్ళు ఏంటంటే లేట్గా మ్యారేజెస్ చేసుకోవటము, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటము, జాబ్ కోసమని దీనికోసం కెరియర్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి పలు చికిత్సలు ఉన్నాయండి. ఒకటి వీళ్ళకి అసలు ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉందనేది మనం ఫస్ట్ చూసుకోవాలండి. ఓవేరియన్ రిజర్వ్ మనకి మెజర్ చేసుకోవడానికి ఏఎంహెచ్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. దీనివల్ల వీళ్ళకి ఓవరీస్ ఎంత బాగా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తుంది. రెండోది ఫాలిక్యులర్ స్టడీ చేసుకొని చూసుకుంటుంటే వీళ్ళకి ఎగ్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ ఎంత ఉంది, వీళ్ళకి ఎగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి ఎగ్స్ కనుక మెయిన్గా వయసు పైబడిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓవరీస్ అంత బాగా పనిచేయకపోవటమే. సో దీనికి మనం ఈ టెస్ట్లు చేసుకొని చూసుకున్న తర్వాత ఎగ్స్ మంచిగా డెవలప్ అయ్యేటట్టుగా కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటే ఎగ్స్ కొంచెం మంచి క్వాలిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎగ్స్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఐయుఐ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ మనం నెక్స్ట్ చికిత్స చేసుకోవచ్చు. అదే బాగా వయసు ఎక్కువైపోయి అంటే 40-45 ఇయర్స్ లేదా మెనోపాజ్ టైం దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా మనము ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేయవచ్చండి. కానీ వీరికి ఎగ్స్ రాకపోతే కనుక మనం దాతల అండాలు తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఐవీఎఫ్ చేసుకుంటాము, కానీ దీనికి డోనర్ ఎగ్స్తో చేస్తామన్నమాట. సో వేరే వాళ్ళ అండాలు తీసుకొని దాంతో బయట ల్యాబ్లో హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత తిరిగి తన యూట్రస్లో రీప్లేస్ చేస్తాము. ఇది ఐవీఎఫ్ విత్ డోనర్ ఊసైట్ అంటారనమాట. దీనివల్ల ఎంతో మంది వయసు పైబడిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటున్నాయి. ఈ ఐవీఎఫ్ లో పుట్టిన పిల్లలకి నార్మల్ గా పుట్టినటువంటి పిల్లలకి ఏమైనా తేడా ఉంటుందా మేడం?
ఇది యాక్చువల్లీ అందరూ చాలా డౌట్ పడుతూ ఉంటారండి. అంటే నార్మల్ బేబీకి ఐవీఎఫ్ బేబీకి ఏమైనా తేడా ఉంటుందా, వాళ్ళలో ఏమైనా లోపాలు ఉంటాయా అనేది చాలామందికి డౌట్. చేయించుకునేటప్పుడు చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, బేబీ బయట తయారవుతుంది కదా, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా అనేది. యాక్చువల్లీ ఇప్పటి వరకు మన ప్రపంచంలో ఎన్నో వేల మంది, కోట్ల మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా జన్మించారు. వారికి నార్మల్గా పుట్టిన పిల్లలకి ఏమీ తేడా ఉండట్లేదు. అంటే నార్మల్ బేబీస్ కూడా ఎంత నార్మలీ రిస్క్ ఉందో ఈవెన్ ఐవీఎఫ్ బేబీలో కూడా అదే రిస్క్ ఉంది. అంటే ఎస్పెషల్లీ ఓన్లీ ఐవీఎఫ్ చేయటం ద్వారా బేబీలో ఎక్స్ట్రా రిస్క్ అనేది ఏమీ లేదు. సో ఇది మనం యాక్చువల్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ లాప్రోస్కోపీ సర్జరీ సంతానలేమి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? లాప్రోస్కోపీ సర్జరీ అనేది ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఎస్పెషలీ ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్జీలో ట్యూబల్ బ్లాక్ అనేది వచ్చిందనుకోండి, అప్పుడు మనము లాప్రోస్కోపీలో ఆ ట్యూబల్ బ్లాక్ క్లియర్ చేసుకోవచ్చు. అంటే హెల్దీ ట్యూబ్స్ ఉన్నాయనుకోండి, అది క్లియర్ చేసుకోవచ్చు. రెండోది, ఒకవేళ ట్యూబ్స్ బాగా డ్యామేజ్ అయిపోయి హైడ్రోసాల్పింజెస్ అలా ఉన్నాయనుకోండి, సాల్పింజెక్టమీ చేసుకొని ఐవీఎఫ్ చేసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. ఇంకొకటి పీసీఓ అనే ప్రాబ్లం ఉంటుందండి. పలుమార్లు మనము టాబ్లెట్స్ పెట్టినా కూడా ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రాక, లేదా ఎగ్ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, పీసీఓ ఉన్న వాళ్ళకి ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేయొచ్చు. ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటే ఏంటంటే, ఈ పీసీఓలో చిన్న వాటర్ బబుల్స్ లాంటివి ఉంటాయండి ఓవరీస్ మీద. వాటిని మనం లాప్రోస్కోపీలో మోనోపోలార్ కాటరీతో బ్లాస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ డ్రిల్లింగ్ చేయడం ద్వారా వారికి ఎగ్ మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా బెటర్గా ఉంటాయి. ఇంకొక ప్రాబ్లం ఉంటుందండి, యూట్రస్లో సెప్టమ్ అనేది ఉంటుంది. అంటే పుట్టుకతోటే గర్భసంచిలో ఒక పొరలాగా పెరిగి ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళకి కూడా లాప్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ అనేది చేస్తామన్నమాట. అంటే ఆ పొరలాగా ఏదైతే పెరిగి ఉందో దాన్ని మనం లాప్రోస్కోపీ ద్వారా తీసేసేయచ్చు అనమాట. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటమే కాకుండా ముందు అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. నాలుగోది, ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేటివి ఉంటాయండి. ఈ పాలిప్స్ని కూడా మనము లాప్రోస్కోపిక్ పాలిప్ రిసెక్షన్, అంటే హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ అండ్ పాలిప్ రిసెక్షన్ ద్వారా ఆ పాలిప్స్ని కూడా మనం తీసేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మనకి ఈ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ద్వారా మనకి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కొంతవరకు క్లియర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగుంటాయి. మేడం, చివరిగా ఈ ఐవీఎఫ్ బేబీస్ కి అసలు డెలివరీ ఏ విధంగా ఉంటుంది? నార్మల్ గా ఉంటుందా, లేదు అంటే సర్జరీ ఉంటుందా, అసలు ఏంటి? యాక్చువల్లీ అందరికీ ఏంటంటే ఐవీఎఫ్ బేబీ అంటే నార్మల్ డెలివరీ అవ్వరేమో అని ఇట్లా ఒక పెద్ద డౌట్ ఉంటుందండి. యాక్చువల్లీ ఐవీఎఫ్ బేబీ అయినా నార్మల్ బేబీ అయినా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జస్ట్ ఫస్ట్ ఒక 48 hours 72 hours ఈ ఫస్ట్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఈ ఫస్ట్ 3-4 days మాత్రమే బేబీ బయట ల్యాబ్లో ఉంటుంది. ఒక్కసారి యూట్రస్లో ప్రవేశపెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఐవీఎఫ్ బేబీకి కానీ నార్మల్ బేబీకి కానీ ఏమీ తేడా ఉండదు. సో నార్మల్ బేబీ ఎలా ఉంటుందో ఐవీఎఫ్ బేబీ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఐవీఎఫ్ వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వరు అనుకోవటం అది పెద్ద అపోహ అనమాట. సో నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా ట్రీట్ చేస్తామో ఈవెన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీని కూడా మనం అలాగే ట్రీట్ చేసుకోవచ్చు. వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వేరే ఏదైనా ఇంకా ఇప్పుడు మదర్కి బీపీ పెరిగో, లేకపోతే షుగర్ వచ్చో, లేదా బేబీ హెవీ వెయిట్ ఉంది, నార్మల్ డెలివరీ అయ్యేందుకు అవకాశం లేని అప్పుడు సందర్భంలో మాత్రమే మనము సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ప్రముఖ డాక్టర్ శ్రీలక్ష్మి గారు సంతానలేమి అనే దాని గురించి ఎంతో చక్కగా వివరించారు. అసలు ఈ రోజుల్లో మనకున్నటువంటిది సంతానలేమి, మహిళలకి సంతానలేమి అనేది ఎంతో శోకంతో కూడుకున్నటువంటిది. మరి అటువంటి సంతానలేమి వారికి కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సంతానాన్ని కలగజేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి మన శ్రీలక్ష్మి గారు చేసి చాలా అమూల్యమైనటువంటి. సో మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్ శ్రీలక్ష్మి గారిని కలిసి అన్ని విషయాలు తెలుసుకొని సంతానలేమి ఎవరైతే ఉన్నారో అలాంటి వారు కూడా మాతృత్వాన్ని పొందగలరని అనుకుంటున్నాం.